చెప్పండి సార్, ఎందుకో రమ్మన్నారు? విషయం చెప్తే. ఏంటి సార్ కచేరియా? చెప్పండి, టాప్ లేపేద్దాం. మరేంటి సార్, వచ్చి గంట అయింది. ఈ టైంలో చదువుకునేవాళ్ళు నిద్రపోయేవాళ్ళు. సార్ చెప్పు. వీళ్ళందరినీ ఎందుకు పిలిపించారో చెప్పొచ్చు కదా సార్. షడప్. పిలిచింది నేనా నువ్వా? మీరే సార్. మరి ఆ మాత్రం నాకు తెలీదా? నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? సార్ మీకు ఇంకా 5 minutes టైం ఇస్తున్నాం. విషయం ఏంటో చెప్పండి, లేదా మా దారిన మేము పోతాం. ఎవ్వరూ పోవద్దు, ఇక్కడే ఉండండి. మరి చెప్పండి. మీలో ఎవరైనా ప్రేమలో పడ్డారా? మిమ్మల్నే మీలో ఎవరైనా ప్రేమలో పడ్డారా అని అడుగుతున్నాను. లేదు సార్, నేనైతే పడలేదు. మేము కూడా నిజమైన ప్రేమలు పార్కుల్లో ఉండవు, బీచ్ల్లో పెరగవు, ట్యాంక్ బండ్ పక్కన డెవలప్ కావు. ఏమంటారు? వాళ్ళ సంగతి వదిలేయండి, మీరేమంటారు? ఆ పాయింట్కే వస్తున్నా. రేపు మనం హైదరాబాద్ పార్కుల్లో తిరుగుదాం. ప్రేమ జంటల్ని పట్టుకుని వాళ్ళకు పెళ్లిళ్ళు చేసేద్దాం. ఈ దెబ్బతో ఎవరు ప్రేమ అంటూ పార్కుల్లో తిరగరు. ఇది ఎప్పటి నుంచో చేస్తుందే కదా సార్. మనం కూడా చేద్దాం. మనం ఎలాంటి మారువేషాలు లేకుండా మామూలుగా వెళ్ళి అందరినీ తిడదాం. అవకాశం వస్తే కొడదాం. నాకు మీ కోఆపరేషన్ కావాలి. చేసేది మంచి పనే కదా, చేద్దాం లేండి. ఒకటివ్వు. గంటకా పూటకా? గంటకా పూటకా అని అడుగుతున్నాడు. రోజుకి తీసుకో. సారీ తల్లి, ఇవాళ ఎక్కువ డిమాండ్ ఉంది, సరుకేమో తక్కువగా ఉంది. ఇవాళ February 14th కదా, పోర్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సరే ఇవ్వు. చూసారుగా ఫ్రేమ్ అంతా చీఫ్ అయిపోయిందో. పదండి. ఆగండి. అందరం ఒకే దగ్గర అటాక్ చేస్తే తక్కువ మందిని పట్టుకుంటాం. అలా కాకుండా 2 జట్లుగా విడిపోదాం. సరే సార్, నేను, జానీ, ఇస్మాయిల్, ఆరుమగం ఒక జట్టు సార్. అలాగే లంచ్ టైంలో మళ్ళీ కలుద్దాం. ఒక్క నిమిషం. ఇవి ఉంచండి. ఎవడైనా ఎక్స్ట్రాల్ చేస్తే కట్టించి ఫారేయండి. ఫీడా వదులుతుంది. అన్నయ్య అటు చూడండి, వాడెవడో చాక్లెట్ తినిపిస్తున్నాడు. ఇంకా ఇక్కడే ఉంటే వాడు ఏమైనా తినిపిస్తాడు. రండి, కమాన్. వెళ్దాం కానీ తమ్ముడు, పాపం వాళ్ళది నిజమైన ప్రేమేమో. నువ్వు నోరు మూసుకొని రా. రేయ్, మీ నాన్న పేరేంటి? మీకెందుకండి? అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ నాన్న పేరేంటని అడుగుతున్నాడు కదా. ఎవరండి మీరు? చైదీరా ముందు రా అంటారేంటండి? తన్నలేదు, సంతోషించరా తమ్ముడు. తాల్తీ. తాళా? ఎందుకు? అమ్మాయి మెళ్ళలో కట్టడానికి. మీ పెళ్లి చేద్దామని తిరుపతి నుంచి వచ్చాం అన్నయ్య. ఎదిగో తాళి కట్టు. ఎవరండి మీరు? ఎవరో చెప్తే కానీ తాళి కట్టించుకో. నేను ఎవరు తాలూకో తెలుసా మీకు? ఏంటి బ్రదర్, ఏంటి గొడవ? మీరెవరు? నేను ఎవరైతే మీకు ఎందుకు గాని, ముందు మీరు ఎవరో చెప్పండి. రాయ్, ఎంతకీ మీకు పెళ్ళయిందా? కాలేదు, నెక్స్ట్ మంత్ ఈ అమ్మాయికి మ్యారేజ్. అయినా ఎందుకు అలా అడిగారు? ఈ అమ్మాయికి పెళ్ళంటున్నావు నీతో కదా? లేదు, నాకు ఉద్యోగం లేదుగా, అందుకే వీళ్ళ నాన్న వేరేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. అయినా ఇవన్నీ మీకెందుకు? పెళ్ళి తెలుసు కూడా పార్కులు అంటే చెప్తున్నావా? అన్నయ్య తాళివనా? మోహన్ కట్టేయ్, మనం ఇక హ్యాపీగా ఉండొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కొంప ముంచెడుతుందిరా బాబోయ్. ఏంటి మోహన్ మాట్లాడవు? ఇంకేం మాట్లాడు, నోట్లో పచ్చిమిరపకాయ పడింది కదా. ఇదిగో బాస్, ఇది మా పర్సనల్ విషయం. ఎందుకు మేయాలండి? అలా అయితే ఎల్లుండి నా పెళ్లి, ఏదో వ్యాలంటైన్స్ డే. ఏంట్రా ఎల్లుండి నీకు పెళ్ళా? నేనంటే ప్రాణం అవన్నీ అవుతాయి. తాళి కడతారా కట్టించమంటారా? అన్నా నీకు దండం పెడతానన్నా, నాకు మా ఊర్లో నా మరదలు ఉంది. మా మామకి 5 ఎకరాల పొలం ఉంది, అది 5 కోట్లు వాల్యూ చేస్తుంది. ఏదో టైం పాస్ చేద్దామని.